హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్ట్ గురించి ఏం చెప్పాలి, వర్స్టైల్ యాక్టర్. సో చాలామంది హీరో అవ్వాల్సింది, బట్ ఎందుకు హీరో అవ్వలేదని చాలామందికి డౌట్ ఉండిపోయింది. నాకు కూడా డౌట్ ఉంది. సో ఈరోజు అడిగి తెలుసుకుందాము. ఎవరో కాదు, సమీర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సో స్టార్టింగ్ ఈ క్వశ్చనే తీసుకుంటున్నాను నేను. చాలామంది అన్నారు 6 అడుగుల అందగాడు సమీరు, సో ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు. సో మీరు వస్తున్నారనగానే మా వాళ్ళ టీం వాళ్ళంతా నాకు చెప్పింది ఇదే, సమీర్ గారు అంటే ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. అక్కడ శ్రీరామదాస్ దగ్గర నుంచి రామరాజ్యం వరకు మొత్తం అన్ని ఏ క్యారెక్టర్స్ అయినా చేస్తారు. ఎందుకు హీరో సైడ్ మీరు ట్రై చేయలేదా? ఎందుకని, రీజన్ ఏంటి? ఇప్పుడు మీరన్నదే, ఇప్పుడు హీరో అయితే ఒక క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు చేస్తున్నాం కదా. హీరో అయితే ఒక హీరోగానే చేయాలి. ఇప్పుడైతే అన్నీ చేస్తున్నాం కదా. చాలా మీరు లౌక్యంగా చెప్పారు కదా. అలా అని కాదు, అంటే నాకు స్టార్టింగ్లో వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాను. సో హీరోగా కూడా సెల్ అనే ఫిల్మ్ చేశాను. బట్ అది అంటే ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పుడు లేదు. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అప్పుడు లేవు. ఉండుంటే కనుక దట్ వుడ్ బీన్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అది సస్పెన్స్ ఓరియంటెడ్, చాలా మంచి థ్రిల్లర్ అది. దాంట్లో చేశాను మెయిన్ లీడ్గా. ఆ తర్వాత అంటే చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు వచ్చినవి చేసుకుంటూ వెళ్తున్నాను. హీరోగానే చేయాలి అని నేను రాలేదు. యాక్చువల్లీ నేను హీరోనే అవ్వాలి అని రాలేదు. ఐ వాంటెడ్ టు డూ గుడ్ నైస్ ఫిల్మ్స్, మంచి క్యారెక్టర్స్ చేయాలి ఇది అని వచ్చాను. సో దట్స్ ఆల్. సో ఇంకొకటి కూడా విన్నాము, సమీర్ గారు అందరి వాడు. బేసిక్గా ఇండస్ట్రీలో అనేప్పటికీ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో చేసిన వాళ్ళు ఈ గ్రూప్లో చేయరు, ఇట్లా కొన్ని ఉంటాయి. బేసిక్గా వాళ్ళ సినిమాలో రెగ్యులర్గా కనిపించే వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. బట్ సమీర్ గారు ఎప్పుడు అలాంటిది మేము చూడలేదు. అన్ని గ్రూప్స్లో చేస్తూ ఉంటారు, అన్ని హెల్దీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ మీకు ఇలాంటివి రాలేదా ఇష్యూస్ కానీ? లేదు, దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. నేను అందరితోటి బాగుంటాను. అందరూ నన్ను రిపీట్ చేసిన వాళ్ళే కానీ, ఒక సినిమా చేసిన తర్వాత 4 సినిమాలు వాళ్ళతోటి రిపీట్ చేసిన వాళ్ళే కానీ ఎవరు నో అని అయితే ఎప్పుడు రాలేదు నాకు. ఏ డైరెక్టర్స్తో కానీ, ప్రొడ్యూసర్స్తో కానీ, హీరోస్తో కానీ ఎప్పుడు నాకు అలాంటి అంటే కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ఇవి నేను ఎక్కువ డిస్కస్ చేయను, పెద్దగా మాట్లాడను. ఓన్లీ మేము ఎప్పుడు కలిసినా సరే సరదాగా ఫిల్మ్స్ అది ఇది అంతే తప్ప, ఒక ఫ్రెండ్లీ నేచర్ తప్ప నేను కాంట్రవర్షియల్గా వెళ్ళే విషయాల్లోకి వెళ్ళను. కాబట్టి మేబీ అన్ని చోట్ల చేశాను. అందరూ వాళ్ళ ఉండిపోయారు. యా. సో మీరు చూస్తే మీ ఫస్ట్ ఇది శుభ సంకల్పం కదా సార్? ఫస్ట్ ఫిల్మ్ శుభ సంకల్పం ముందేమన్నా ఉందా? అంటే నాకు తెలిసి నాది ఫస్ట్ ఫిల్మ్ శుభ సంకల్పం కాదు, మౌన పోరాటం. ఓకే. యా, ఫస్ట్ ఫిల్మ్ ఉషా కిరణ్ మూవీస్ మౌన పోరాటం తర్వాత కోటరామకృష్ణ గారిది రాజధాని. హీరో మన వినోద్ కుమార్ హీరో. రాజధాని తర్వాత ప్రేమ పుస్తకం, తమిళ్ సూపర్ స్టార్ అజిత్ హీరో. ప్రేమ పుస్తకం అజిత్ ఫస్ట్ ఫిల్మ్ తెలుగులోనే చేశారు ఫస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత శుభ సంకల్పం. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఫిల్మ్. ఓకే. సో మేము అంటే జనరల్గా మీ హిస్టరీ అంతా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్ వాళ్ళ దగ్గర ఈ హిస్టరీ లేనట్టు. గూగుల్ ఎప్పుడు కరెక్ట్ చెప్పదండి. అంతే అంటారా? గూగుల్ దారే సరిగ్గా చూపించదు. దాన్ని నమ్ముకుంటే కష్టం. గూగుల్ తల్లి కొంప ముంచుతుందని ఏదో అంటుంటారు కదా. అవును, ఎక్కడెక్కడో రూట్స్ చూపిస్తుంది, ఎక్కడికో వెళ్తుంది, అక్కడ గోడ ఉంటుంది. అంటే వాటిలో ఓకే, అంటే వీటిలో కూడా ఇట్లానే చూపిస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందులోనే అంతే గూగుల్. సో ఏదో ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారు. సో అజిత్ గారితో మీరు అప్పుడే షూట్ అసలు ఎట్లా ఉండేవాళ్ళు సార్? అంటే ఇప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది ఫైన్ ఆర్టిస్ట్. అంటే అజిత్ నేను ప్రేమ పుస్తకం చేసినప్పుడు ఐ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ నేను బైక్ మీద కూడా తిప్పాను వైజాగ్ బీచ్ రోడ్లో. సో ఐ వాజ్ వెరీ క్లోజ్ అట్ దట్ టైమ్. అంటే హీరో అయినా సరే, స్టార్టింగ్ ఫిల్మ్ అయినా సరే ఐ వాజ్ వెరీ క్లోజ్. ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉండేవాడు. సేమ్, వెరీ కామ్, వెరీ కంపోజ్డ్, చాలా సాఫ్ట్ స్పోకెన్, ఒక చాలా ఇంట్రోవర్ట్ యాక్చువల్లీ. తను సింగిల్గా కూర్చునేవాడు. అది కొంచెం నాతోటి ఎక్కువ కలిసేవాడు. నేను సరదాగా అంటే తను వైజాగ్ నాది కాబట్టి, షూటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి తిప్పేవాడిని వైజాగ్లో ప్లేసెస్. అంటే అల్టిమేట్లీ మనిషి ఎంత గొప్పవాడైనా సరే దానికి రీజన్స్ దానికి రీజన్స్ ఉంటాయి. అజిత్ విషయంలో ఏంటంటే ఈ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేను ఆఫ్టర్ హీ బికేమ్ అ సూపర్ స్టార్ ఇక్కడ తమిళనాడులో, నేను 15 years తర్వాత, అంటే ప్రేమ పుస్తకం చేసిన తర్వాత 15 years తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో కలిశాను. ఆ 15 yearsలో అసలు టచ్ కూడా లేదు.
నేను వేరే షూటింగ్లో ఉన్నాను, అజిత్ వేరే షూటింగ్లో ఉన్నాడు. వెళ్ళి అంటే కలుద్దామా వద్దా, మర్చిపోయి ఉంటాడులే, 15 ఏళ్ళు అయిపోయింది, ఏం మాట్లాడతాం, ఏం వెళ్తా అంటే వెళ్ళి ఎదురు చూద్దాం, ఒకవేళ ట్రై చేద్దాం. మా అసిస్టెంట్ చెప్పాడు యాక్చువల్లీ, సార్ వెళ్ళండి సార్, ఒకసారి వెళ్ళండి సార్, ఒక ఫోటో అయినా తీసుకున్నాం సార్, ఇదే సరే అని వెళ్ళాను. వెళ్తే నాకు అసలు యాక్చువల్గా నా షూటింగ్ కాకపోతే వేరే లొకేషన్కి వెళ్ళడం కొంచెం భయం, కొంచెం నామోషి నాకు, అంటే వీడికేం పని ఇక్కడ అనుకుంటారని. వెళ్తే సమీర్ అని నాకు పేరు పెట్టి పిలిచాడు. గ్రేట్. అంటే ఇప్పుడు అజిత్ అంటే సూపర్ స్టార్, మనం రోజు వింటూ ఉంటాం, నా పేరు రోజు వినిపించదు కదా ఎక్కడ, అలాంటిది గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకొని కౌగిలించుకొని కూర్చొని ఈజ్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్, ఫెంటాస్టిక్ పర్సన్ హీస్. నేను ఎప్పుడు దాన్ని డిస్టర్బ్ ఆ తర్వాత కూడా డిస్టర్బ్ చేయలేదు, ఈ రోజుకి కూడా నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. అజిత్ నా ఏమైనా తమిళ ఫిల్మ్ ఏమైనా చెప్పు, ఏమైనా చేస్తాను అని నేను ఎప్పుడు అడగలేదు. బట్ హీఈస్ సచ్ అ డార్లింగ్. ఊరికే అంత ఇది రాదు కదా. సో ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అడగడం కానీ లేదు. అంటే నేను జనరల్లీ నేను అలాగా డిస్టర్బ్ చేయను. అడిగితే నో అండు, బికాజ్ అంత స్టేచర్లో ఉన్న హీరో నేను ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఈ సినిమాలో అని అడిగితే డెఫినెట్గా నో అండు, షూర్గా నో అండు. బట్ నాకు కొంచెం అది ఐ కెనాట్ వెళ్ళి అది డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో నైస్. సో ఇక్కడ తెలుగులో మీకు అంత క్లోజ్ ఉండి నాకు కావాలి అని చెప్పి అడిగే వాళ్ళంటే ఎవరంటారు? అంటే బోయపాటి గారా, లేదు అంటే కనుక ఇంకే మిగతా డైరెక్టర్స్ చాలామంది మీరు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికైనా ఇదే ప్రాబ్లం ఏంటంటే, అయితే అసలు టోటల్ కొత్తగా ఉండాలి, ఎవరికి తెలియని మనిషి అయి ఉండాలి, లేదా అసలు ఒక ఫుల్ ఒక దూసుకెళ్ళిపోతున్న క్యారెక్టర్ యాక్టర్ అయి ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం మనం. ఈ మధ్యలో ఈ పొజిషన్ అనేది చాలా ఇబ్బందికరమైన పొజిషన్ యాక్చువల్లీ. ఏంటంటే అందరికీ తెలుసు, ప్రూవ్డ్ అందరికీ తెలుసు, ఏం చేస్తాడు, ఎంత చేయగలడో ఏంటో అందరికీ తెలుసు. అలా అని చెప్పి విపరీతమైన బిజీ ఇది కాదు. వెళ్ళి సరే అడుగుదాం, వెళ్ళి అంటే మీరు కూడా రావడం ఏంటండి, ఆఫీస్కి రావడం ఏంటి, మీరు కూడా అడగడం ఏంటండి, ఇలా వస్తాయి రెస్పాన్స్లు. అడగకపోతే ఎవరు, ఇలా ఉంటుంది. మీరేంటి రావడం అంటారు, బట్ వెళ్తేనేమో మీరు వెళ్ళకపోతే మర్చిపో, అరే రే కలవాల్సింది సమీర్ అంటారు. కలిస్తే ఒకలా ఉంటుంది, కలవకపోతే ఇంకొకలా ఉంటుంది. అదే అలా ఉంటాయి. సో బాపు గారితో మీరు యాక్ట్ చేశారు, సో లెజెండరీ డైరెక్టర్. సో అక్కడ ఏదో చిన్న నేను విన్నాను, ఒక బ్యాక్ స్టోరీ విన్నాను. అక్కడ అసోసియేట్ డైరెక్టర్ ఎవరో సంథింగ్ టైం సరిగ్గా చెప్పకపోవడం వల్ల బాలకృష్ణ గారి మీది టైం ఏదో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. అమ్మో, చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఓకే, చాలా సార్లు చెప్పాను, అది మళ్ళీ చెప్తే బోర్ కొడతారు, తిట్టర్లేను. అంటే బాపు గారు అనగానే మాకు డెఫినెట్గా ఇదనేది గుర్తొచ్చు. ఏం లేదండి, బాపు గారు టైమింగ్ కదా, టైమింగ్ అంటే టైమింగ్, ప్లస్ బాలకృష్ణ గారు కూడా పక్కా టైమింగ్ అంటే టైమింగ్. 1 o'clock బ్రేక్ చెప్పారు, 2 o'clock ఆన్ సెట్ అని చెప్పారు, 2 o'clockకి నాకు ఆన్ సెట్ అని చెప్పారు, 2:15కి బాలకృష్ణ గారికి అని చెప్పారు. ఈ 15 minutesలో నా క్లోజ్ షాట్ ఒకటి ప్లాన్ చేశారు. సో నాకు 2 o'clock చెప్పారు, బాలకృష్ణ గారు 2:15 చెప్పారు. బాలకృష్ణ గారు వచ్చేసిన తర్వాత మా ఇద్దరు షాట్ ఉంటుంది. ఫస్ట్ నాది ఒక్కటిది సోలో. సో అప్పుడు బాలకృష్ణ గారు అవసరం లేదు కాబట్టి ఆయన 2:15 చెప్పారు. ఈ విషయం అతను మర్చిపోయాడు నాకు చెప్పడం, కో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాకు చెప్పడం మర్చిపోయాడు. 2 o'clock బాపు గారు సెట్లోకి వచ్చేసారు. సమీర్ గారిని పిలవండి అన్నారు. అక్కడికి వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి నేను యూజువల్గా ఏం చేస్తారంటే 2:15 అన్నారు కదా, బాలకృష్ణ గారికి నాకు ఒకటే టైమింగ్ అనుకొని నేను విగ్ సెట్ చేస్తున్నారు. ఇంకా ఇది మైథలాజికల్ మేకప్ కదా, విగ్ అది సెట్ చేస్తున్నారు. నేను ఆర్నమెంట్స్ అన్నీ తీశాను భోజనం చేయడానికి. ఇప్పుడు ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ విషయం నాకు వీళ్ళందరూ పరిగెడుతున్నారు నా దగ్గరికి సెట్లోకి బాపు గారు వచ్చారు సార్. నాకు అదేంటి చెప్పలేదు కదా 2 o'clock సార్, ప్లీజ్ అలాగ మేనేజ్ చేయండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళేసరికి 2:15 దగ్గరలో 2:15 అయిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి బాలకృష్ణ గారు వచ్చారు. ఇంకా హీరో గారు వచ్చిన తర్వాత ఇంకా ఆపలేరు కదా, ఇప్పుడు నా క్లోజ్ పెట్టి ఆయన కూర్చోబెట్టి చేయలేరు కదా, కాబట్టి మా ఇద్దరు షాట్ మార్చేశారు, మా ఇద్దరిది పెట్టారు, నా క్లోజ్ షాట్ ఆగిపోయింది. అలా అది లాస్ట్, ఇంకా సాయంత్రం ప్యాకప్ అయ్యే ముందు ఆ షాట్ పెట్టారు. ఈ లోపల బాపు గారు నన్ను అలా తీసుకెళ్ళి, ఏమండి నమస్కారం అండి అది తర్వాత బాగా ఫుడ్ పెట్టి నాకు ఆయన తిట్టకుండా తిడతారనమాట. అసలు బాపు గారు అసలు ఒక్క మాట తిట్టరు, కానీ భయంకరంగా తిట్టేసినట్టు ఉంటుంది మనకి. అలా మాట్లాడతారు, చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది.
అది ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. సూపర్. సో నేను ఒక మాట విన్నాను, అది కరెక్టో కదా మీరే చెప్పాలి. చిరంజీవి గారు సమీర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ఇది ముస్లిం మరి హిందూ ఇట్లా అడిగారా మిమ్మల్ని, నిజమేనా అది? అవునవునవును. జై చిరంజీవి ఆ టైంలో ఆయన అక్కడ పిలిచి, అంటే మామూలుగా బ్రేక్లో, అంటే మా ఇద్దరికి చిన్న షార్ట్ ఇది ఉందంటే బ్రేక్ ఉందంటే పిలిచారు. ఆయన పిలిచి నువ్వేం సమీర్ అంటావు ఇదే, నేను అప్పుడే అయ్యప్ప మాల వేసుకున్నాను ముందు రోజే. నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు తెలుగు బాగా మాట్లాడతావు, ఏంటి ఇది ఇదే, నాకు కన్ఫ్యూజన్ ఉంది, నాకు కన్ఫ్యూజన్ ఉంటే ఎవరితో నేను పనిచేయలేను, మైండ్ సగం ఆక్యుపైడ్గా ఉంటున్నాను అంటే అప్పుడు చెప్పాను ఇలా మా ఫాదర్ ముస్లిం అండి, మా మదర్ బ్రాహ్మిన్ అండి, సో ఆ క్రాస్ బ్రీడ్ నేను కాబట్టి అలా అలా వచ్చింది, ఆ పేరు అలా వచ్చింది. మొత్తం మీద నాకు రిలీజియన్ అంటే పెద్ద, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, నాకు ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. నేను ఇంకోటి కూడా విన్నాను, సో మీ మదర్ ఫాదర్ ఇట్లా మీరు చెప్పారు, బట్ మీ వైఫ్ మళ్ళీ బ్రాహ్మణ్ అండి. అవును, మళ్ళీ ఎక్కడ ఇట్లా ఎలా రిలేషన్ ఇది? అంతే అలా అయింది మరి, గ్రహాలు అలా చేస్తే మరి మనం ఏం చేయలేం. సో మళ్ళీ మా వైఫ్ బ్రాహ్మణే. సో అందుకని నేను యాక్చువల్గా నా సమీర్ హసన్ అని నా పేరు ఉండేది, నేను దాన్ని వెంకట సమీర్గా మార్చుకున్నా. బికాజ్ అంటే నాకు కొన్ని నేను ఫేస్ చేశాను, అవి అంటే రిలీజన్ పరంగా అని కాదు కానీ కొన్ని ప్లేసెస్లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. అందువల్ల నేను ఏదో ఒకటి ఫాలో అయితే బెటర్ కదా అని చెప్పి నేను దానికోసం, నాట్ ఫర్ ద రిలీజన్, ఫర్ మై కిడ్స్, ఫర్ మై చిల్డ్రన్, వాళ్ళకి ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకుండా నేను ఐ టోటలీ కెప్ట్ మై నేమ్ యాజ్ వెంకటేశం. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా నా పేరు మళ్ళీ క్యారీ అవుతుంది కదా వాళ్ళకి, ఇంటి పేరు. సో అది అందుకని. సో అంటే నేను ఇంకొకటి కూడా విన్నాను, సో లవ్ మ్యారేజ్ మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళది. సో హాసన్ అనేది మీకు ఇష్టం లేదు, మీ డాడీ మీద కోపంతోనే నాకు ఆ నేమ్ వద్దని చెప్పేసి. అలా అయితే సమీర్ కూడా మార్చేసుకున్నామండి కదా. అలా ఏం కాదంటారా? పేరు నా మెయిన్ అదే కదా, అది కూడా మార్చేసుకున్నామండి కదా. యాక్చువల్గా ఏంటంటే నాకు యాజ్ ఇందాక చెప్పినట్టు నాకు అది రిలీజియన్ ఫీలింగ్ లేవు, అది కంప్లీట్గా లేదు, చిన్నప్పటి నుంచి లేదు. బట్ ఏంటంటే ఒక దారిలో వెళ్తే వీళ్ళకి నెక్స్ట్ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్న ఒక పాయింట్, అంతే తప్పించి నాకు అదేమి ఇది కాదు. మా ఫాదర్ పెట్టిన పేరు అలా అయితే సమీర్ అని పెట్టుకోవద్దు, ఈ ఇండస్ట్రీలో కొంచెం కష్టం అవుతుంది, మార్చేసుకోమని చాలామంది నాకు స్టార్టింగ్లోనే గైడ్ చేశారు, కొంతమంది సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నాకు బాగా పాపులారిటీ వచ్చింది ఋతురాగాల్లో నా పేరు వంశీకృష్ణ. సో ఆ పేరు కంటిన్యూ చేసేసుకోమన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి. ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు ఈ వంశీకృష్ణ అనే తెలుసు. అంటే బయట అది టెలికాస్ట్లో ఉన్నప్పుడు అందరూ నన్ను వంశీ అని పిలిచేవాళ్ళు. ఏ ఊరు వెళ్ళినా సరే, తిరుపతి వెళ్ళినా, ఎక్కడ షిరిడి ఎక్కడికి వెళ్ళినా జనాలు వంశీ అని పిలిచేవాళ్ళు. సో అది కంటిన్యూ చేసేసుకోవచ్చు కదా, నువ్వు అది పెట్టేసుకోవచ్చు కదా అని అనుకో. అంటే నేను ఒకటే, ఫాదర్ పెట్టిన పేరు ఎందుకు, ఐడెంటిటీ మార్చుకోవడం, పేరు మార్చుకోవడం ఎందుకు అనిపించింది నాకు. పేరు చూసి కాదు కదా ఇండస్ట్రీలో ఇది ఇచ్చేది అని చెప్పి. మేబీ అది కూడా బాగానే ఉండేదేమో, తెలీదు. సో మీరు చూస్తే కనుక శాంతి నివాసం చేశారు మీరు. అంటే చాలామంది వెరైటీగా, అంటే టెలివిజన్ నుంచి సినిమాకి వెళ్తారు, మీరు సినిమా టెలివిజన్, మరి టెలివిజన్ సినిమా ఇట్లానే ఆల్ మిక్స్ ఉంది మీద. నేను ఇప్పటికీ టెలివిజన్ చేయడానికి రెడీ అయ్యే. నేను మా టెలివిజన్ చేయక ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఇప్పటికీ టెలివిజన్లో నాకు ఏదైనా, దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. నిజంగా చేస్తారా మీరు? డెఫినెట్గా చేస్తా, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. అంటే ఏమంటుందంటే టెలివిజన్లో చేసే వాళ్ళకి మూవీలో ఆఫర్స్ ఉండదు, యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్, అలా ఏం లేదండి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఎన్ని ప్లాట్ఫామ్స్ అండి, ఓటీటీ ఫిల్మ్స్ వచ్చేసాయి, వెబ్ సిరీస్లు వచ్చేసాయి. ఏమి లేకపోతే మన చేతిలో ఫోన్ ఉంటే మనమే మన సినిమా మనం తీసేసుకోవచ్చు. అలాంటి రోజులు ఇవి. ఆర్జీవి గారు అంతే నేను యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, నచ్చితే జనాలు చూస్తారు, వ్యూస్ వస్తాయి, నచ్చకపోతే ఏం లేదు. ఇప్పుడు అలా అయిపోయింది కదా. అవును. సో మీరు శాంతి నివాసం చేశారు, మీరు రాజీవ్ గారు. సో మీకు టెలివిజన్ బ్యాచ్ కూడా ఒకటి సెపరేట్ బ్యాచ్ ఉంది, ప్రభాకర్ గారు ఉన్నారు. ఇప్పటికీ అందరు కలుస్తుంటాం. మొన్న రీసెంట్గానే అంత 90s బ్యాచ్ అందరం మొన్న రీసెంట్గా కలిసాం, ఉన్నారు. ఇప్పటికీ నాకు అంత టెలివిజన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫిల్మ్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఎవ్రీవన్. యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్, అంతే నా ఫీలింగ్, అంతే. అది ఈ ప్లాట్ఫామా, టెలివిజనా, సినిమానా, పెద్ద సినిమానా, చిన్న సినిమానా, నాకు ఇది ఏం లేదు. అంటే మీరు ఎందుకు, అంటే ఇంత మీరు చాలా ప్రౌడ్ యాక్టర్ అని చెప్పి అందరికీ తెలుసు, అండ్ మీరు ఇటు సినిమాలో కానీ ఇటు సైడ్ రెండు సైడ్లు బాగుంది, కానీ నేము ఇంకా మీకు రావాల్సిన క్యారెక్టర్స్ ఇంకా రావాల్సిందేమో ఇంకా రాలేదేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారా? అంటే మీరు
అంటే చాలామంది వాళ్ళకి యాక్టింగ్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండో ఇంకొకటి చాలా ఉండొచ్చు. బట్ మీరు చూస్తే సమీర్ గారు మంచి హైటు, పర్సనాలిటీ అండ్ బాగా మెయింటైన్ చేస్తారు అండ్ అన్నీ ఉన్నాయి. సో కానీ రావాల్సిన నేమ్ అంతా రాలేదు అంటే ఏమంటారు? అది కొంతవరకు నా ఫాల్ట్ ఉంది, కొంతవరకే నా ఫాల్ట్ మాత్రం కొంతవరకే. ఎక్కువ శాతం ఫాల్ట్ మాత్రం నాది కాదు, మేకర్స్దే. ఎందుకు అంటే ఫస్ట్ నా ఫాల్ట్ ఏంటో చెప్తాను. నేను ఇప్పటివరకు వెళ్ళి ఆఫీసులు తిరిగి నేను ఎప్పుడు అడగలేదు. అడగాలి, యాక్చువల్లీ అడగాలి, నేను ఎప్పుడు అడగలేదు. ఈ చెప్పాను కదా ఇందాక పాయింట్, అడిగితే ఊరుకోండి మీరు కూడా వస్తారేంటండి ఆఫీస్కి వచ్చి అడుగుతారేంటండి, ఇదొక పాయింట్. అయినా సరే వెళ్ళి అడగాలి. అడగకపోతే అసలు ఎవరు ఏం చేయరు జనరల్లీ. ఇదొకటి నేను చేసిన డ్రాప్, దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సైడ్ ఏంటంటే ఇప్పుడు అందరినీ బయట నుంచి తెచ్చేస్తున్నారు. అసలు అప్పుడున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ అంత బయట రుచి ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో హీరోయిన్స్ బయట నుంచి వచ్చేవాళ్ళు, నార్త్ నుంచో బాంబే నుంచో ఇక్కడి. తర్వాత విలన్స్ రావడం స్టార్ట్ చేశారు, దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు రావడం స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు కామెడియన్స్ని కూడా ఇప్పుడు బయట నుంచి తెస్తున్నారు. ఇంకా నెక్స్ట్ జూనియర్ ఆర్టిస్టులు కూడా బయట నుంచి తెచ్చేస్తారు. ఇంకంతే వెనక నుంచి ఇలా ట్రే పట్టుకుని వెనకని నర్సు వెళ్తుందని చండీగఢ్లో ఒక అమ్మాయి ఉంది, ఆవిడ పెట్టండి అంటారేమో ఇంకా నెక్స్ట్. అంటే సినిమాలో రాకపోవచ్చేమో కానీ టెలివిజన్లో ఆల్రెడీ వచ్చింది. ఏంటది? మీరు అన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా అంటే నేను రీసెంట్ డేస్లో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పని మనిషి క్యారెక్టర్స్ కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి అని నాకు తెలియదు విషయం. నేను రీసెంట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారా? అదే అలా అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ లేదా టాలెంట్ లేదా ఎవరు ట్రై. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇంకంతే. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ చూడవా ఎవరు ఉన్నారు, రవిప్రకాష్, ఇంకా ఎవరు మన హరి, నెక్స్ట్ ఇంకెవరు సమీర్, ఈ ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంక ఇది వేసారంటే ఇంక ఇదే. ఈ డాక్టర్లు చూడవా ఎవరెవరు ఉన్నారు, డాక్టర్లు ఆయన ఇది జడ్జి కృష్ణమూర్తి గారు, ఆయన ఇంత ఇలా అయిపోయింది. ఎందుకు ట్రై చేయరు అర్థం కావట్లే. వేరే క్యారెక్టర్ ఇచ్చి చూడండి. నేను ఇంత ధైర్యంగా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇచ్చి చూడండి. చేయలేకపోతే అక్కడికక్కడ అంతమందిలో తిట్టండి. ఎందుకురా చెప్పావు నువ్వు అంత పోటుగాడిలా. కానీ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవ్వరు బయట వాళ్ళు. ఏది చేసిన వాళ్ళకి జే క్లాస్ టికెట్లు వేసి ఇంకా పెద్ద అవసరాల్లో పెద్ద ఇది పెట్టి, మేము మా కార్లో మేము వస్తున్నారా బాబు, మీరు ఇంత ఇవ్వండిరా చేస్తాను బాబు అంటే. ఇప్పుడు అలా లేదు. అదే అందరూ సేమ్ ఇదే ప్రాబ్లం టెలివిజన్లో కూడా ఉంది. టెలివిజన్లో ఉంది, ఇక్కడ ఉంది, ఫిల్మ్స్లోనే ఉంది. టెలివిజన్లో మొత్తం ఇప్పుడు అంతా టోటల్ కన్నడ బ్యాచ్ ఉన్నారు, మొత్తం కన్నడ వాళ్ళు ఉన్నారు. అది అన్ఫార్చునేట్. ఇక్కడ లేరా, ఎవరు చేయను అంటున్నారా? పోనీ సినిమాల్లో అమ్మాయిలు రారు, ఏదో మన తెలుగు వాళ్ళు రారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం అనుకోవచ్చు. టెలివిజన్లో కూడా ఇవ్వకపోతే ఎలాగా, టీవీలో కూడా ఇవ్వకపోతే ఎలాగా? అట్లీస్ట్ దట్ ఈస్ అ మినిమం. అంటే మన వాళ్ళు మనకు లోకం అండి. ఇక్కడ ఉన్న ఇలా వచ్చేస్తాడు లేరు లోకువ లేరు, వాళ్ళు బిజీగా ఉన్నారు, అంటార్క్టికాలో ఎక్కడో ఐస్ తవ్వుకుంటున్నాడు అంటే ఆయనే తీసుకురండి అంట. సో ప్రజెంట్ కూడా అట్లా మారిపోయింది ఇది సిచ్యువేషన్ కూడా. అంటే వీళ్ళు కూడా అదే అంటున్నారు. మళ్ళీ ఇంకొక వర్షన్ ఏంటంటే తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ డిమాండ్స్ ఉండదు. తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఉండవు అండి, రాంగ్ అది. అస్సలు తెలుగు వాళ్ళ డిమాండ్స్ ఉండవు, వాళ్ళవే ఎక్కువ ఉంటాయి డిమాండ్స్. వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫుడ్. ఇక్కడ ఒక అరగంట టైం ఇస్తే పక్కన ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది రెడీగా. మాకు మీరు ఫుడ్ కూడా పెట్టద్దు అని చెప్పి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ అడగరండి. నేను బయట వాళ్ళని తేవద్దని అనట్లేదు, తీసుకురండి. బట్ ఇఫ్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్ కంపల్సరీగా తీసుకురావాలి. నేను కాదనట్లేదు. కొంతమంది ఉన్నారు లెజెండరీ యాక్టర్, ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు దే డిజర్వ్ టు బీ ఇన్ దట్ క్యారెక్టర్, ఇన్ దట్ రోల్. నో ప్రాబ్లం. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన కోర్ట్ ఫిల్మ్ ఉంది, ఎవరున్నారండి బయట నుంచి? అంత పెద్ద హిట్ అయింది కదండి, చాలా బయట. మన శివాజీకి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, అది ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఆయన క్యారెక్టర్, శివాజీ గారు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకో 4-5 సినిమాలు అలాంటి క్యారెక్టర్లు కొట్టేస్తారు. టప అదే మోత కొట్టేసి పిప్పి చేసి పక్కన పడేస్తారు. మళ్ళీ ఇదే జరుగుతుంది. వెర్సటైల్గా చేయగలిగే యాక్టర్లు ఉన్నప్పుడు చేయించట్లేదు. దే ఆర్ నాట్ ట్రైయింగ్. అది చాలా బాధగా ఉంటుంది. ఎవరు క్యారెక్టర్స్ అయినా సరే, నేను చెప్పేది ఎనీబడి, కమెడియన్స్ అయినా సరే,
ఎనీబడి ఇప్పుడు కమెడియన్స్ కూడా తమిళ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. అవును, కమిడియన్స్ కూడా అసలు మన దగ్గర ఉన్నంత కమిడియన్స్ ఎక్కడ ఉండరనే ఒక ఇది ఉంటుంది. అవును, మన దగ్గర ఎక్కువ ఉంటారు. మనకి అద్భుతమైన బంచ్ ఆఫ్ కమెడియన్స్ అన్ఫార్చునేట్లీ సడన్ గా పైకి వెళ్ళిపోయారు. ఇట్స్ వెరీ ఏవిఎస్ గారి దగ్గర నుంచి తెలంగాణ శకుంతల గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఉండ హనుమంతరావు గారు, ఆహుతి ప్రసాద్ గారు అసలు అదేంటో ఒక కామెడియన్స్ ఒక శాపం తగిలిందా అన్నట్టుగా టక 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 వెళ్ళిపోయారు పాపం. సరే ఇప్పుడు బ్రహ్మానందం గారు మనకి కామెడియన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చి బ్రహ్మానందం గారు లెజెండరీ. ఆయన ఒక ఏజ్ రీచ్చానో ఇంకోటో ఆయన కొంచెం తగ్గించారు, ఫిల్మ్స్ ఎక్కువ చేయట్లేదు, కొంచెం తగ్గించారు. ఇప్పుడు అలా సునీల్ ఉన్నాడు, లేకపోతే వెన్నెల కిషోర్ ఉన్నాడు, లేకపోతే ధనరాజు ఉన్నాడు, వేణు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్స్ లేకపోతే మనకి మళ్ళీ కరువే కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నా సరే యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. నేను మళ్ళీ చెప్తున్నా, తీసుకురావడం తప్పు కాదు, అది వీళ్ళు తప్ప చేయలేరు అనుకుంటే తీసుకురండి. ట్రై చేయట్లేదు కదా. అవును, అట్లీస్ట్ ట్రై చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇదే లాంగ్వేజ్ బ్యారియర్ వేరే చోట ఈ మధ్య కొంతమంది ఓన్లీ తెలుగు వాళ్ళని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య మన సాయి రాజేష్ లాంటి వాళ్ళు, సిలన్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు కొంతమంది ఇప్పుడు ఓన్లీ తెలుగు వాళ్ళని తీసుకోవడం మొదలు పెట్టారు. కొంతమంది ఇప్పుడు గ్రాండ్ ఫిల్మ్స్ ఉంటాయి, కొన్ని పెద్ద ఫిల్మ్స్ ఉంటాయి, లైక్ బోయపాటి గారిది, రాజమౌళి గారిది, కొన్ని పెద్ద ఫిల్మ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పాన్ ఇండియా ఆలోచిస్తారు. పాన్ ఇండియా ఆలోచించి మన ఫేస్ ఏమైనా ఉందా, మనకు తెలిసిన ఫేస్ ఏమైనా ఉందా అని అలాంటి వాటికి పెట్టుకుంటారు. దానికి అది దట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ రాంగ్. కొంతమంది హాలీవుడ్ వాళ్ళని కూడా పెట్టుకుంటారు, మేబీ అది తర్వాత ఇంగ్లీష్లో లేకపోతే జపాన్లో అక్కడ ఇక్కడ రిలీజ్ చేయడానికి. దట్ ఈస్ నాట్ రాంగ్. చిన్న ఫిల్మ్స్ దగ్గర నుంచి, మీడియాకర్ ఫిల్మ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చేస్తుంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, చాలా బాధగా ఉంటుంది. అవును. సో మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి వేరే లాంగ్వేజెస్లో లాంగ్వేజ్ లేకుండా వాళ్ళు తీసుకోవట్లేదు బేసిక్లీ. అవును, కానీ మన దానిలో మాత్రమే దీని మీద పాపం చాలామంది టెలివిజన్లో కానీ. నేను తెలుగు ఎలా మాట్లాడతానో తమిళ్ అంతే ఫ్లూయెంట్గా మాట్లాడతాను. నేను చదివిందంతా చెన్నై, నా స్టడీస్ అంతా చెన్నై, నేను హాస్టల్లో ఉన్నాను, నేను తెలుగు ఇప్పుడు ఎలా మాట్లాడతానో తమిళ్ అంతే బాగా మాట్లాడగలను. నేను యాజ్ ఇట్ ఈజ్ అంతే ఫ్లూయెంట్గా మాట్లాడగలను. నేను ఒక్క తమిళ్ ఫిల్మ్ చేయలేదే. బట్ ఎందుకని చేయలేదు అంతే. నేను అజిత్తో వర్క్ చేసి చెప్పాను ఇందాక. ప్రభు గారు, మన శివాజీ గణేశన్ గారి కొడుకు ప్రభు గారు, ఆయనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అక్కడ. ఆయన అడుగుతుంటారు, என்னடா நீ ஏன்டா பண்ணல தமிழில், ஏதாவது நல்லா பேசுவல்லன்னு. இல்லை சார், யார் கொடுக்கல சார், நீங்கள் கொடுங்க சார் பண்ணுறேன். ఇప్పుడు ఎందుకు తమిళ వచ్చని చెప్పి తెలియని చేయడం కోసం మాట్లాడాను. అయ్యో మాట్లాడండి, పర్లేదు. మాకు కూడా తమిళ్ తెలుసుకోవాలని ఉంటారు కదా, అంటే ఒక 2-3 వర్డ్స్ ఇట్లాంటివి తెలుసు బేసిక్గా మాకు కూడా. సో ఇది ప్రాబ్లం. ఎవరైనా ఇవ్వండి అసలు. అంటే ఇంకొకటి ఈటీవీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరిని అడగరా అనేది. అంటే నేను ఒక 2 days బ్యాక్ నేను రాజు కనకల గారిని ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన చెప్పిన పాయింట్ మీరు చెప్పిన పాయింట్ సేమ్ ఉందన్నమాట. రాజు కనకల గారు కూడా ఏమన్నారంటే, సో ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి ఇన్స్టిట్యూట్ నుంచే ఇప్పుడు మన చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ అవుట్ సైడ్, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చారు. బట్ మీరు ఎప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు విశ్వాంబరలో రాజు కనకల గారు చేస్తున్నారు. సో చిన్నప్పుడు చిరంజీవి గారు 5 star చాక్లెట్స్ అవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట, వాళ్ళ మదర్ అది చెప్పేవాళ్ళని చెప్పి రాజు కనకల గారు చెప్పారు. కానీ ఎందుకు మీరు ఎవరిని ఎప్పుడు అడగకపోవడం వల్లే ఇట్లా ఉందా అని నేను అడిగాను ఒక క్వశ్చన్. అంటే ఎస్, అది నా మిస్టేక్ ఆయన చెప్పారు. రాజు చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. ఎందుకంటే సేమ్, అంటే ఆల్మోస్ట్ అందరూ సేమ్ మెంటాలిటీ. ఆల్మోస్ట్ రాజీవ్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ బోర్న్ ఇన్ ద సేమ్ ఇయర్, మేబీ అందువల్ల. బట్ అది నిజమే, అది తప్పు. రాజీవ్ కూడా చేసింది అదే మిస్టేక్, నేను చేసింది అదే మిస్టేక్. అడగాలి, అడిగితే ఇది ప్రాబ్లం. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పారనమాట, మా ఛానల్ త్రూనే నువ్వు మాత్రం నాలాగా ఉండొద్దు. అవును, కరెక్ట్. అందరు పిఆర్ బాగుండాలి, అందరితో మాట్లాడాలి, అందరినీ అడుగు, తప్పులేదు అసలు. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ కూడా ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ గారు వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీ చేసినప్పుడు, సార్ మేమే అడుగుతున్నాము, మీరు ఎందుకు అడగరు, తప్పే ఉంది, ఎప్పుడు కలిసి చేద్దాం, ఇట్లాంటివన్నీ మేము అడుగుతున్నాము, మీరు అసలు ప్రూవ్డ్ యాక్టర్, మీరు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలి, మీరు అడగట్లేదని అల్లు అర్జున్ గారే అన్నారు. అట్లా అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను అనమాట, ఎందుకంటే నాకు ప్రకాష్ రాజ్, నేను ఇప్పుడు అనిల్ రావిపూడి గారిది ఫస్ట్ ఫిల్మ్ చేశాను, పటాస్ ఫస్ట్ ఫిల్మ్ చేశాను. హీ లైక్ మీ సో మచ్, ఎంత క్లోజ్ అయిపోయామంటే అంత క్లోజ్ అయిపోయాం. తర్వాత ఇప్పుడు దాకా చేయలేదే మళ్ళీ.
ఎప్పుడో ఒక ఫంక్షన్లో ఎక్కడో హయత్ హోటల్లో ఎక్కడో కలిస్తే, పార్కింగ్ దగ్గర ఎక్కడో కలిస్తే, అన్న ఏంటన్నాను వాళ్ళు కనపడవేంటన్నా, ఒకసారి వచ్చి కనిపించవచ్చు కదా, గుర్తుండదు మాకు ఇది అని. హీస్ రైట్. ఒక్కసారి ఫిల్మ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ ఏదో వస్తుంది కదా, ఒక్కసారి ఆఫీస్కో లేకపోతే ఒక ఫోనో ఏదో ఒకటి ఒక్కసారి చేస్తే ఎన్ని మంచి క్యారెక్టర్లు మిస్ అయిపోయి మన సినిమాల్లో ఇది అది అని. అంటే డైరెక్టర్స్కి అన్నీ చూసుకోవాలి కదా, ఇంతమందిని చూసుకోవాలి. దీంట్లో ఎవరు దొరుకుతారు? ఇక్కడ నుంచి ప్రొడక్షన్ మేనేజర్లు కొన్ని పేర్లు చెప్తారు, కో డైరెక్టర్లు కొన్ని పేర్లు చెప్తారు, వాళ్ళ మైండ్లో కొన్ని పేర్లు వస్తాయి, హీరో గారు ఎవరున్నారో వాళ్ళు కొన్ని పేర్లు చెప్తారు. సో మన నేమ్ రాకపోయి ఉండొచ్చు, మనం వెళ్ళి కనిపించామనుకో, మనోడు ఉన్నాడు కదా టక్కని. ఇప్పుడు మల్లేని గోపిచంద్ గారు ఉన్నారు, మల్లేని గోపిచంద్ గారు కన్ఫామ్గా ఏదో ఒక టైంలో నన్ను పిలుస్తారు. బోయపాటి గారు అంతే, బోయపాటి గారి ఫిల్మ్స్ కూడా నేను అలాగే చేశాను. ఇప్పుడు ప్రతిసారి ఆయన పాపం పిలుస్తారు. నేను ఇప్పుడు వీళ్ళందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ రాజమౌళి గారు. మీరు శాంతినివాసం కెరీర్ స్టార్ట్ అప్పటి నుంచి బట్ ఇప్పటి వరకు నేను చేయలేదే. దాని తర్వాత ఏ సినిమా లాస్ట్ నేను చేసింది? మగధీర తర్వాత చేయలేదంటే నేను వెళ్ళి అడగలేదు. నేను వెళ్ళి అడిగితే ఎలా నువ్వు కూడా అడుగుతావు ఏంటి అంటే, నాకు తెలుసు, ఐ నో అబౌట్ హిమ్, హీఈస్ లైక్ దట్. ఆయనకి ఈ క్యారెక్టర్కి ఈ పలానా వ్యక్తి కావాలి అంటే ప్రపంచంలో గ్లోబల్ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ అది అలాంటి. గ్లోబ్లో ఎక్కడున్నా సరే ఆ వ్యక్తిని తీసుకుని రావాల్సిందే. బికాజ్ హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ సో మచ్. ఎందుకే నీళ్ళు అడుగుతారు అనగలడు ఎవరైనా రాజమౌళి గారితో? అసలు అనలేడు కదా. అసలు మగధీరలో మీరున్న టైం అలా క్యారెక్టరు మీరు హీరోకి రామ్ చరణ్ గారికి చెప్తున్నప్పుడు చతుర్థ వంశము వాళ్ళు 100 మందిని చంపకుండా చచ్చిపోరు అని అన్నప్పుడు శ్రీహరి గారు మీది కాంబినేషన్ యాక్చువల్గా. అవును. సో అసలుకి అది అసలుకి హైలైట్. లాస్ట్లో 100 అనే అప్పుడు లెక్క తక్కువ వద్దు ఎక్కువ అయినా పర్లేదు అన్నప్పుడు అసలుకి క్యారెక్టర్ ఇప్పటికి కూడా ఆ క్లైమాక్స్లో మీరు అలా గుర్తుండిపోతారు. సబాష్ అని అవన్నీ బాగా ఇప్పటికీ జనాలు మాట్లాడుతుంటారు. దాని గురించే కాదు, ఇంకా సై గురించి కూడా మాట్లాడుతుంటారు ఇప్పటికీ. ఇవన్నీ బ్యూటిఫుల్ రోల్స్ అవన్నీ చేసాం. బట్ ఏంటంటే వాళ్ళు అప్డేట్ అయ్యి ముందుకెళ్తున్నారు. మళ్ళీ సమీర్ ఎందుకు బాబు అనుకుంటున్నారా ఏమో, మీరు వెళ్ళి అడగట్లేదేమో కదా. అదే నేను ఒప్పుకుంటున్నా కదా, అడగట్లేదు చెప్తున్నా కదా. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటారు. ఇప్పుడు నాకేంటి, నేను వెళ్ళి కలవకూడదని కాదు, ఆయన ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే, నేను అంటే కలిసి తిరిగి ఇద్దరం బైక్స్ మీద వెళ్ళి అన్నీ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఏం మాట్లాడతాను అసలు. హీఈస్ ఆన్ అబౌవ్ ద మూన్, ఈజ్ అబౌవ్ ద మూన్. ఎక్కడో స్టార్స్లో మధ్యలో కలిసిపోయి ఉన్నది ఆయన. నేను ఇక్కడి నుంచి అలా చూడాలి తప్ప దగ్గరికి వెళ్ళాలనుకోకూడదు, అనుకోలేను. సారీ, దట్ ఈస్ ద థింగ్. సూపర్. కానీ ఆ టైంలో కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎట్లా అంటే ఆయన చెక్కుతానే ఉంటారు, ఒక సీన్ అంత దీనిగా వదిలిపెట్టారు. ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, వాళ్ళిద్దరు కలిసి నాటు వేసేది ఒక 25 or 26 చేపించి సెకండ్ది ఫైనల్ చేశారు. ఆయన చెక్కుతానే ఉంటారు. ఇద్దరు లేచినప్పుడు ఆ దుమ్ము ఒకేసారి లెగలేదేదో, కాలు ఒకేసారి లెగలేదేదో, సంథింగ్ చిన్న కరెక్షన్ చెప్పి మళ్ళీ చేపించారంట. సో మీరు ఆ టైంలో మగధీర అనేది అప్పుడులో హ్యూజ్ బడ్జెట్, ఆ సినిమాకి హ్యూజ్ బడ్జెట్, అసలు అది ఒక డిఫరెంట్. అండ్ రామ్ చరణ్ గారికి అసలుకి నేమ్ తెచ్చిందంటే, అప్పుడు స్టాండర్డ్ వేసిందంటే మగధీర. సో ఆ టైంలో అసలుకి షూట్లో ఎట్లా ఉండేదంటే మీరందరిది నాకు ఎందుకు అడుగుతున్నానంటే, అంత పర్టికులర్గా అంతమంది సైన్యం ఓ పక్కన ఆపోజిట్ ఏమో రామ్ చరణ్ గారు, ఇట్లా శ్రీహరి గారు, అసలు కాంబినేషన్ అసలు ఎలా ఉంది సార్ ఆ షూట్లో? ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అంటే ఏదో అద్భుతం చేస్తున్నాడని మాత్రం మాకు కనిపించింది. మేము రాజస్థాన్లో షూటింగ్ చేసినప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే అమ్మ ఇదేదో చాలా పెద్ద అద్భుతం. అంటే అప్పటి వరకు చాలా ఏళ్ల క్రితం ఎప్పుడో ఈ గుర్రాలు అది ఇది యుద్ధాలు అవన్నీ ఎప్పుడో చూసాం మనం, రామారావు గారు వాళ్ళు చేసినవి. అప్పుడు అన్ని సీజీలు, అప్పుడు అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ అంత పెరిగిన తర్వాత ఇప్పుడున్నంత టెక్నాలజీ మగధీర అప్పుడు లేదు. ఇప్పుడుంటే ఇంకా ఆడుకునేవాడు మగధీర టైంలో ఉండుంటే, ఇప్పుడున్న టెక్నాలజీ కనుకుంటుంటే. మన అప్పుడున్న దాన్నే యూజ్ చేసుకుని, అప్పుడున్న దాన్ని అప్పటికే అప్డేట్ చేసుకుని, అక్కడ మేము చేసిన ఎడార్లో, బికనీర్ ఎడార్లో చేసిన షార్ట్స్ కానీ, ఒక 50-60 ఒంటెలు, ఒక 50-60 గుర్రాలు, దాని మీద సైన్యం, మేము ముందర నేను, శ్రవణ్, మన శ్రీహరి గారు, ఆ షేర్ ఖాన్ సెటప్, ఇవన్నీ విజువలైజ్ చేసుకోవాలంటే ఆయనకి చందమామ కథలు ఎక్కువ ఇష్టం. ఈ జాతక టేల్స్ అని కామిక్స్ ఉండేవి కదా, ఈ చందమామ ఇవన్నీ చాలా ఇష్టం. అంటే
లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ అవన్నీ అప్పట్లో ఉండే సూపర్ హీరోస్ అప్పట్లో అవి ఎక్కువ ఇష్టం ఆయనకి. సో దాన్ని బేస్ చేసుకుని అది సెల్యులాయిడ్ మీద మనం పెడితే అద్భుతం చేసినట్టు ఉంటుందని అది తీసుకున్నారు అలాగా. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ జోక్, అంత విజువలైజ్ చేయగలగాలి అది. అండ్ ఇన్నేళ్ల తర్వాత అలాంటి ఒక జోనర్లో సినిమా చేద్దామని, ఇది రీఇన్కార్నేషన్ అని, పూర్వజన్మ ఇది అని, రాజులు అప్పుడులో ఉండేవాడు అన్న, మళ్ళీ దాన్ని స్టార్టింగ్లో అంతా మీకు ప్రజెంట్ ఉంటుంది, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది కదా. సో ఇది విజువలైజింగ్ అనమాట అది. ఇట్స్ నాట్ ఎ జోక్, చాలా అద్భుతం అది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇవన్నీ కేజీఎఫ్లు ఇవన్నీ ఆ రేంజ్లో తీస్తున్నారంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ ఐ ఫీల్. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే రామ్ చరణ్ గారు, రాజమౌళి గారితో ఆ టైంలో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఏదైనా ఎక్కువ టేక్స్ అయింది కానీ, లేదు అంటే ఒక టేక్తో క్లోజ్ అయింది ఇట్లా. అంటే రాజమౌళి గారు మ్యాక్సిమం చెక్కుతానే ఉంటారు, ఒకదాంతో అవ్వదు అంటారు. సో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సార్? మంచి ఇన్సిడెంట్ అంటే ఒక దేవ్గిల్ తెలుసా మీకు? విలన్ దాంట్లో. అవును తెలుసు సార్. దేవ్గిల్ది ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా స్పెషల్ హార్సెస్ తీసుకొచ్చారు మా గురించి, కొంతమంది స్పెషల్ హార్సెస్ తీసుకొచ్చారు. ఆ స్పెషల్ హార్సెస్ అన్నీ కూడా అంటే అవి చాలా హ్యూజ్ మారోడి గుర్రాలు అంటారు, పోలీస్ హార్సెస్ అంటారు రాజస్థాన్లో. ఈయన రాజమౌళి గారు వెళ్ళి సెలెక్ట్ చేశారు హార్సెస్ని. వారు సెలెక్ట్ చేసి శ్రీహరి గారిది ఈ కలరు, నాది ఈ కలర్, నాది ఈ హార్సు, శ్రవణ్ది సేనాధిపతిది ఇది, తర్వాత దేవ్గిల్ది ఇది అని. దేవ్గిల్కి ఒక శ్రీహరి గారికి తీసుకొచ్చిన ఒక హార్స్ ఉంది. ఇక్కడ మేము అక్కడ షూటింగ్ చేస్తున్నాం బికనేర్. శ్రీహరి గారి కోసం తెచ్చిన హార్స్ ఏంటంటే మాట వినట్లేదు అసలు. అది ఆ గుర్రం తాలూకు వాడినే కూర్చొనివ్వట్లేదు. ఆ కాళ్ళు లేపేస్తుంది, వెనక తన్నేస్తుంది, అంత ఉంది అది. అది ఏనుగులా ఉంది తప్ప అది దీనిలా లేదు. పాపం శ్రీహరి గారు ఇంత స్టూల్ వేసుకుని ఎక్కేవాళ్ళు గుర్రం ఆ ఎడారిలో, పైకి ఫుల్ హీట్లో. అది చూస్తున్నారు ఈయన ఇక్కడి నుంచి మేకప్ ఏదో గడ్డం పెట్టుకుంటూ చూస్తున్నారు. ఆ గుర్రాన్ని తాలూకాడే ఎక్కలేకపోతున్నాడు దాని మీద. ఈయన పిలిచి ఎవరినో అసిస్టెంట్ డైరెక్టర్, అది మాట వింటలేదు రాబాయ్, దాన్ని చూడండి, దాని సంగతి ఏంటో అని శ్రీహరి అన్న అడిగితే వెళ్ళి కనుక్కుంటే అది వినట్లేదు అసలు. సో రాజమౌళి గారు ఏం చేశారంటే చేంజ్ చేయండి హార్స్, ఏదో మార్చండి అన్న. చేంజ్ చేశారు. తర్వాత ఇంకొక కొంచెం సోబర్గా ఉన్న హార్స్ని పెట్టారు. శ్రీహరి గారు షార్ట్ చేశాం. తర్వాత ఈ గుర్రాన్ని క్యాన్సిల్ చేశారు. ఇది మాట వినట్లేదు కదా, ఈ గుర్రాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే వాడికి డబ్బులు రావు కదా, ఆ గుర్రం తాలూకు వాడికి డబ్బులు రావు. సో వాడికి కోపం వచ్చేసింది. అక్కడ వాడు రాజస్థాన్ వాడు దాన్ని పిచ్చగొడ్డు కొట్టేశాడు. డబ్బులు రాలేదు కదా, మాట వినట్లేదు కదా. గుర్రం ఆ మాట వినిపోతే అంట దాన్ని ఫుల్ పరిగెత్తించాలంట, ఫుల్ దానికి అలసిపోయి చెమటలు వచ్చేదాకా పరిగెత్తిస్తే తర్వాత మాట వింటుందంట సైలెంట్ అయ్యి. వీడేమో కొట్టేస్తున్నాడు విపరీతంగా, వీడికి ఫుల్ కోపంలో ఉన్నాడు. సో అక్కడ నేను కాజల్ వాళ్ళ మదరు, దేవ్గిల్లు, శ్రవణ్, మేము అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఈ గుర్రాన్ని తీసుకుని వీడు ఫుల్ కోపంలో దాన్ని తిడుతున్నాడు హిందీలో. దాన్ని తిట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. దేవ్గిల్లు అంటే కాజల్లో హీరోయిన్ ఉంది కదా అక్కడ, దేవ్గిల్ ఏమో పిలిచాడు. నేను ఈ ఇన్సిడెంట్ ఎక్కడ చెప్పలేదు, నీకే ఫస్ట్ చెప్తున్నాను. देवगिल क्या हुआ भैया, क्यों लेके जा रहे घोड़ा, क्या हुआ? ఏ బాత్ నై సున్ రహే సార్, మాట వినట్లేదు, అందుకనే నేను క్యాన్సిల్ చేశారు, ఇంటికి పోతున్నాను, తీసుకుపోతున్నాను అంటే. అది ఎందుకు వినదు, నేను కరెక్ట్ చేయట్లేదేమో, వినట్లేదేమో అన్నట్టు ఆడికి కోపం వచ్చింది. వీడు దేవగిల్ గడి తిరిగి కాజులతోటి, ఇలాంటి గుర్రాలు నేను ఎడం చేత్తో నడిపించేస్తాను, ఇవన్నీ మనకి జుజుబి అన్నాడు. వాడు విన్నాడు. వీడు హిందీలోనే మాట్లాడాడు కదా కాజులతోటి, వాడికి హిందీ అర్థం అవుతుంది. వాడు విన్నా, ఏదో తెలుగులో మాట్లాడుంటే వాడు వెళ్ళిపోయాడు సైలెంట్గా. వాడు క్యా బోలే, అవి క్యా బోలే సార్, బాయ్ హాత్ సే చలా లేతా మై గోడా అన్నాడు. వాడు అన్నాడు, నువ్వు తోలొద్దు గుర్రాన్ని, కూర్చొని చూపించి నాకు చాలు, 1 lakh ఇచ్చి వెళ్తాను, ఇప్పుడే 1 lakh రూపాయలు ఇచ్చి వెళ్తాను సార్, కూర్చొని చూపించి సార్ అన్నాడు. అరే చలో చలో బోద్దేకా బోద్దే చలో వీడికి భయం. కాజల్ వాళ్ళ మదర్, నేను నవ్వు గోల అసలు. ఇక్కడ చాలా చాలా లేజా అంటే ఆడు తిట్టుకుంటూ బాత్ కడతాయి అని వెళ్ళిపోయాడు. ఇదొక ఇన్సిడెంట్, మర్చిపోలేదు ఇన్సిడెంట్. తర్వాత రాజమౌళి గారు చెప్పాము, ఉత్తరైతే నవ్వుకున్నారు శ్రీహరి, చరణ్, అందరం.
ఇంకా నయం కూర్చుంటే ఏం పడేసేదో ఆ గుర్రం. ట్రై కూడా చేయలేదు కూర్చోడానికి, ఏదో ఊరికే హీరోయిన్ ఉన్నారని చెప్పి ఉందని ఏదో కొంచెం బిల్డప్ చేశాడు. సూపర్ సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో మీరు దేంట్లో ఏ ప్రాజెక్ట్ చేస్తారు? ఇప్పుడు 2 వెబ్ సిరీస్ నేను చేస్తున్నా. ఇప్పుడు బిగ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. కొన్ని అప్కమింగ్ కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త డైరెక్టర్స్ తోటి ఎక్కువ చేస్తున్నాను. మొన్న కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ దీంట్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, అనదర్ ఫిల్మ్. ఇప్పుడు రాజీవ్ కొడుకు మౌగ్లీ ఫిల్మ్ చేస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు సందీప్, తంది ఒకటి చేశాను. అండ్ రీసెంట్గా ఒక న్యూ డైరెక్టర్ ఫిల్మ్ ఒకటి జరుగుతుంది. 2-3 ప్రాజెక్టులు అవుతున్నాయి. నాట్ మచ్ హ్యాపెనింగ్ కానీ గోయింగ్ ఆన్. సో ఇంకో రీసెంట్ డేస్లో నేను చూసింది సమీర్ గారు అసలుకి దేనికి భయపడరు, ఏదైనా అడిగితే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చాలా బాడీ వేడి అనుకున్నా మీరు ఏం తీసుకురాలేదు కాంట్రవర్సీ దగ్గర మేక్ కొడతారని అర్థం. సో మీరు అడిగిన వాళ్ళందరికీ గుణపాఠం అనేది ఒక హిస్టరీ అయితే క్రియేట్ అయిద్దని చెప్పేసి ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ తీసుకున్నారు మీరు. అప్పట్లో చాలామంది అడిగినప్పుడు కూడా మీరు దీని గురించి. సో స్టార్టింగ్ డేస్ నుంచి మీరు అనుకున్నారు ఇట్లా అయ్యిద్ది అనుకున్నారు అంటే ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఒకటే మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ ఒక సీటే గెలవలేకపోయాడు, ఏం చేస్తాడు, ఏం చేయలేడు, అది ఇది అని చెప్పేసి చాలామంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఇట్లా బాగా మాట్లాడారు, అలా కరెక్ట్ కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి. సో మీరు ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకున్నారు. మీరు ఏం చూసి నమ్మారు అసలు? ఏం చూసి అని కాదు, అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవరైనా వస్తే వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు, వాళ్ళు డెఫినెట్గా ఛాన్స్ ఇస్తారు జనాలు ఇప్పుడు కూడా. అది ఎప్పుడు అంటే వాళ్ళకి పోయిన గవర్నమెంట్ సాటిస్ఫైడ్గా లేనప్పుడు. జనాలు ఎప్పుడు అంతే. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, కూటమి ఇది వచ్చింది, చూస్తారు ఒక 2 years 3 years చూస్తారు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి. తర్వాత చేంజ్ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, జనాల మైండ్ సెట్ అలా ఉంటుంది. బట్ అభివృద్ధి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, అందరికి జేబులో డబ్బులు పెట్టారు. అందరికి జేబులో డబ్బులు పెడితే వాళ్ళు ఖర్చులు చేస్తారు, వాళ్ళు ఖర్చులు చేస్తే రెవెన్యూ పెరుగుతుంది. ఆ రెవెన్యూ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మనకు వస్తుంది, రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఒక 60% 70% ఇక్కడికే వస్తుంది. అది ఆయన స్టైల్ ఆఫ్ యూనో డూయింగ్ గవర్నెన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే ఈయన ఏం చేస్తారంటే ఈయన అభివృద్ధి చేద్దామని, డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ చేస్తే జాబులు పెరుగుతాయి, జాబులు పెరిగితే జీతాలు వస్తాయి, జీతాలు వస్తే వాళ్ళకి ఖర్చులు పెడతారు, ఖర్చు చేస్తారు, డబ్బులు ఖర్చు చేస్తారు, మళ్ళీ 60% 70% మళ్ళీ రెవెన్యూ. దట్ ఈస్ హౌ యూ జనరేట్ రెవెన్యూ. వీళ్ళిద్దరిది డిఫరెంట్ ఇది. సో వాళ్ళకి ఏంటంటే ఈ డబ్బులు ఫస్ట్ ఇచ్చేసి జేబులో పెట్టేసి అలాగా ఎటు నుంచి లాగేయడం అనేది నచ్చలేదు, జనాలకు నచ్చలేదు. సో దే వాంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ గవర్నెన్స్. అల్టిమేట్గా వీళ్ళకి ఇది ఇచ్చారు. ఐఎమ్ ష్యూర్ ఇది అంటే నన్ను అడిగితే ఒక పార్టీ గెలిచింది, ఒక పార్టీ ఓడిపోయిందంటే ఆ ఓడిపోయిన పార్టీయే గెలిచిన పార్టీని గెలిపిస్తుంది ఎప్పుడు. వీళ్ళు ఇది గెలవడం 50% వాళ్ళ ప్రోద్బలం వల్లే ఇటుపక్క వాళ్ళు గెలుస్తారు. అవును, అదైతే దీంట్లో 100% కనిపించిందని చెప్పి. సేమ్ మనకి తెలంగాణలో కూడా అంతే, ఎక్కడైనా సరే అంతే, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కనుక డెవలప్మెంట్ బాగా చేశారు అంటే ఈజ్ అ విజనరీ. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ, ఆయన బ్రహ్మాండమైన విజన్ ఆయనకి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆయనకి తోడు రియల్గా వర్క్ చేసే పవన్ కళ్యాణ్ గారు కలిశారు. పవన్ కళ్యాణ్ గారికి నిస్వార్థం కంప్లీట్గా, అది అందరికీ తెలిసిన విషయం. ఆయనకి ఆయన చూడడం డబ్బు కాదు, ఆయనకి అది అవేమీ లేవు. ఆయన డైరెక్ట్గా ప్రజల మనిషి, ఆయన టోటల్గా ప్రజల మనిషి. దాని తోడు మోడీ గారిని చూస్తున్నారు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. ఈ ముగ్గురు కలిసారు, డెఫినెట్గా సెంటర్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ వర్క్ చేసేవాళ్ళు, సో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో కాకపోతే మీరు అన్నారు ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆపోజిట్ పార్టీ వాళ్ళని గెలిపిస్తుంది అనేది. కానీ లాస్ట్ పీరియడ్లో చూసుకుంటే సో చాలా ఘోరంగా అబ్యూస్ చేయించారు, మాట్లాడించడం కానీ పవన్ కళ్యాణ్ గారిని. అది తప్పు కదా, అంటే వ్యక్తిగత దూషణ తప్పు కదా. ఇప్పుడు ఏదైనా పార్టీ పరంగా లేకపోతే ఇంకోటి మాట్లాడుకోవచ్చు. మనిషిని టార్గెట్ చేసేసి కంప్లీట్గా ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం. అండ్ చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో ఏం జరిగిందో చూసాము, అది ఇప్పుడు దాకా హిస్టరీలో ఎప్పుడు జరగలేదు అలాంటివి. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండేది, చాలా బాగుండేది. రామారావు గారు వాళ్ళంతా ఉన్నప్పుడు అలా ఉండాలి, ఆ డెకోరం పోయింది.
పోయి ఇంకా దిగజారి మాట్లాడేసి అంతా ఇలాంటివన్నీ వచ్చేసరికి వస్తాయి అవన్నీ. అంటే అక్కడ మాట్లాడిన వాళ్ళు మీ సర్కిల్ అంటే మిమ్మల్ని అన్న అని పిలిచేవాళ్ళు కానీ అలా కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు 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 ఇది దీంట్లో అయినా సరే కింద తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అంతే తిట్టేవాళ్ళు ఉంటారు, బాగా మాట్లాడారు అని చెప్పేవాళ్ళు ఉంటారు, బోత్ సైడ్స్ ఉంటారు డెఫినెట్లీ. బట్ వీ షుడ్ టాక్ వాట్ వీ నో, వాట్ వీ అండర్స్టూడ్. సో మీరు మామూలుగా ప్రొఫైల్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు తమిళ్ కానీ కన్నడ కానీ ఇట్లా చాలామంది ట్రై చేస్తుంటారు. మీరు ఎప్పుడు అంటే మీరు అసలుకి ఏ రోజు అంటే నన్ను పిలవలేదు కాబట్టి డైరెక్టర్స్ అని చెప్పేసి మీరు ఎప్పుడు అసలు ట్రై చేయలేదా? అంటే జనరల్గా ఒక ఆర్టిస్ట్ అవకాశాల కోసం, ఆపర్చునిటీ కోసం, క్యారెక్టర్ ఆపర్చునిటీ కోసము ఇప్పుడు తమిళ్ కానీ కన్నడ కానీ చాలామంది పిఆర్స్ ఉంటారు కదా, మామూలుగా ఒక పిఆర్ మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా ఒక ఐడియా అయితే నాకు ఉంది. సో ఇతను మా హీరో అని లేదంటే మా ఆర్టిస్ట్ అని చెప్పేసి దీంట్లో ఉందని మీరు ఎప్పుడు పిఆర్ కూడా మెయింటైన్ చేయలేదా? మీరు లేదు, నేను ఎప్పుడు నేనే చూసుకున్నాను. నేను ఎప్పుడు నా డేట్స్ నేనే చూసుకున్నాను, నా రెమ్యునరేషన్ నేనే మాట్లాడుకున్నాను. నేను రెమ్యునరేషన్ అనేది లాస్ట్ నేను మాట్లాడేది. నేను ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పటి వరకు నేను 1 lakh దగ్గరికి రీచ్ అయ్యాను అంతే. అది దాటలేదు ఇప్పుడు దాకా. నేను అంతవరకే రీచ్ అయ్యాను, అది దాటెప్పుడు నేను తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. అంటే మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా. చేసినా సరే నేను బికాజ్ నేను నా క్యారెక్టర్ బాగుంది అని అంటే నేను వెళ్ళి చేసేస్తాను, కొంచెం తక్కువ ఇచ్చినా సరే నేను వెళ్ళి చేసేస్తాను. అది ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు పిలిచినప్పుడు కూడా మీరు దానికి ఇంతకి చేశారు కదా, మీరు మాకు కూడా అలాగే చేయొచ్చు కదా అంటారు. సరే కానివ్వండి, ఏదో ఒకటి చేద్దామండి, ఫస్ట్ అయితే వర్క్ ఇవ్వండి అని చెప్తే. సో ఇప్పటికీ అప్పటికి మీ టైంలో ఉన్న స్టైల్ ఆఫ్ వర్క్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత చేంజ్ వచ్చింది? అంటే ప్లస్ అంటే ఏం చెప్తారు, మైనస్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా చాలా హ్యూజ్ పెరిగిపోయింది. సో మీరు చిరంజీవి గారు లాంటి వాళ్ళతో యాక్ట్ చేశారు అండ్ బాలకృష్ణ గారు లాంటి వాళ్ళతో యాక్ట్ చేశారు. అంటే మీరు చేయని లెజెండరీ యాక్టర్స్ అయితే నాకు తెలిసి లేరు. అందరితో యాక్ట్ చేశాను. నా ఇప్పుడు యాక్ట్ చేయలేని హీరో ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎంటర్ అయిన వాళ్ళు ఏమో తప్ప. నేను మొన్న మ్యాడ్ స్క్వేర్లో కూడా వాళ్ళంతా చేశాను వాళ్ళతో. సో ఆల్ ద హీరోస్ ఆల్మోస్ట్ అందరూ, రవితేజ గారు, నాని గారు, మొత్తం బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అందరితో చాలా చేశాను. రామ్ చరణ్ గారితో చేశాను, బన్నీ గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, ప్రభాస్తో చేశాను. ప్రభాస్ గారితో చేశారు, ఆ విషయం అందరూ తెలుసు. సో ఒక్కొక్క హీరో ఒక్కొక్క క్వాలిటీ అంటే ఏం చెప్తారు? నాగార్జున గారు అంటే ఏం చెప్తారు? పొద్దున్న అవుద్దమ్మా అవన్నీ ఒకటి జస్ట్ ఒక పేరు. నాగార్జున గారు అంటే మీకు ఏం గుర్తొస్తారు? నాగార్జున గారు అంటే హీఈస్ సైలెంట్, ఈజ్ వెరీ సైలెంట్, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అండ్ హీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి ప్రాపర్ ఇన్ ప్లేస్. ఆయనకి అలా ఉండాలి. చిరంజీవి గారు ఈజ్ వెరీ నాటీ యాక్చువల్లీ. ఆయన చాలా ప్లేఫుల్. ఆయనకి అదే నాకు నచ్చుతుంది, అంటే మనందరికీ నచ్చుతుంది ఆయనలో ఉండే ఇది. ఇప్పటికీ ఈజ్ వెరీ వెరీ ప్లేఫుల్. ఆయన సెట్లో చాలా ఇదిగా ఉంటారు, అంటే మంచి జోవియల్గా ఉంటారు. అందరికీ బాగా నవ్వుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంచాలి సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు చిరంజీవి గారే అంత జోవియల్గా ఉన్నారంటే సెట్ మొత్తం అందరు జోవియల్గా ఉంటారు. ఆయన సీరియస్ గంభీరంగా ఉంటే అందరూ సైలెంట్. సో దట్స్ నాట్ హౌ ఇండస్ట్రీ, షూటింగ్ లొకేషన్ అలా ఉండకూడదు. ఆయన చాలా ఫనీ ఇస్తాయి. బాలబాబు గారు లౌడ్. ఆయన ఇంకా బాలబాబు గారు ఉన్నారు అంటే సెట్లో ఉన్నారంటే ఇంకా ఆయన ఎంటర్ అయిన విషయం మనం ఎంత దూరం ఉన్నా తెలిసిపోతుంది. మనం 10 రూముల తర్వాత ఉన్నా ఆయన వచ్చేసారు సెట్లోగా తెలిసిపోతుంది. అంటే అంత సౌండ్ అంతా హడావిడి అలా ఉంటుంది. అదొక వెరైటీ అనమాట. బాలబాబు గారు కూర్చున్నారని అందరూ కూర్చున్నారంటే ఆ మైక్ ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయన మాట్లాడుతుంటే మనం వింటూ ఉంటాం. అన్ని చాలా టాపిక్స్ అలా వెళ్తూ ఉంటాయి. మ్యాక్సిమం పెద్ద ఆయన రామారావు గారి సంగతులు అయితే బోళ్ళు చెప్తారు మాకు. చాలా ఇప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది ఇది అని. టక్కని కెమెరా ముందుకు రాగానే స్ప్లిట్ సెకండ్లో మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాడు ఆయన. హీఈస్ గాట్ దట్ చాలా వెరైటీ. ఇది చాలా కష్టం, అది అందరికి రాదు. ప్రభాస్ ఇస్ సైలెంట్ అగైన్. ప్రభాస్ చాలా సైలెంట్, చాలా ఇది కొంచెం బాగా ఇంట్రోవర్ట్గా ఉంటాడు. సో ప్రభాస్ ఎక్కువ నేను చూసినంత వరకు కొంచెం షై ఎక్కువ. మహేష్ ఇస్ వెరీ ఫోకస్డ్. ఒక డైలాగ్ ఉంది అని అంటే ఇంక దాని మీదే కంటిన్యూగా, దాని మీద అది ఎన్ని వెరైటీస్లో ఎలా చెప్తే బాగుంటుంది, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఈ థింకింగ్ ఎక్కువ, దీంట్లో ఎక్కువ ఉంటారు, ఆ ఫోకస్లో ఎక్కువ ఉంటారు ఆయన. అల్లు అర్జున్ గారు ప్లేఫుల్, వెరీ ప్లేఫుల్.
వెరీ ప్లేఫుల్. రైట్ ఫ్రమ్ స్పాట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ గారు వరకు, ప్రొడ్యూసర్ గారు వరకు అందరితో ఒక ఒక దీనిలో ఉంటుంది, ఒక రన్నింగ్లో ఉంటుంది ఆయనకి. ఎనర్జీ వెరీ ఎనర్జెటిక్, వెరీ ఎనర్జెటిక్. రామ్ చరణ్. చరణ్ ఈజ్ కొంచెం రిజర్వ్డ్ మళ్ళీ. చరణ్ ఏంటంటే మనిషి తెలిస్తే ఇంకా అసలు వదలడు, ఇంకా బాగా క్లోజ్ అయిపోతాడు. బట్ హీ లైక్స్ టు నో న్యూ థింగ్స్. కొత్తగా ఇదేంటిది న్యూ థింగ్స్ అని తెలుసుకోవడం అంటే బాగా ఇష్టం చరణ్కి. బట్ ఈ ఎవరో తెలియని వ్యక్తులు అంటే ఈ విల్ బి వెరీ కొంచెం దూరంగా ఉంటారు అనమాట. కొంచెం రిజర్వ్డ్ చరణ్ నా కంపారిటివ్లీ. ఓకే. ఎన్టీఆర్ గారు ఏకసంతగ్రహి. ఇంకా తారక్ ఆయన అమేజింగ్. ఆయనది ఏంటంటే ఆయన టైప్ ఆఫ్ యాక్టింగ్ కానీ అజరుద్దీన్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ కానీ నేర్చుకోకూడదు, ఎవరికి రాదు. ఎందుకు ఇలా రాదండి? లేదు, అంటే హీఈస్ మల్టీ టాలెంటెడ్, ఈజ్ అ మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్. అది ఆయన పెద్ద ఆయన అలాగా యాజ్ ఇట్ ఈస్ ఇది వచ్చి నాట్ అంటే హీఈస్ గాట్ డెవిల్స్ మెమరీ అంటారు, రాక్షస మెమరీ అంటారు. అది 2 పేజీలు 3 పేజీలు డైలాగ్ ఇచ్చినా సరే వన్ టేక్ అంతే. టెక్నికల్గా ఏదైనా ఫాల్ట్ అవ్వాలి తప్ప. ఇంకా అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసింది కృష్ణవంశీ గారు. బాగా దాని రాఖీ ఫిల్మ్ చూస్తే పేజీలు ఆయన చూస్తే కట్ చెప్పబుద్ధి వేసేది కాదు కృష్ణవంశీ గారికి. తారక్ పర్ఫామ్ చేస్తుంటే కట్ చెప్పడం మర్చిపోయి, అంటే ఆ తన్మయత్వంలో ఆ దీనిలో ఉండిపోయేవాడు దాన్ని అలా చూస్తూ, ఆ మానిటర్ చూస్తూ. చాలా సందర్భాల్లో జరిగింది రాఖీ అప్పుడు, మేము అక్కడ చూసాము. ఈ రాఖీలోనే అనుకుంటా ఒక రైల్వే స్టేషన్ సీన్లో కూడా ఆఫ్టర్ ఆల్ రైల్వేస్ అని ఏదో షాజీ షిండే గారు అంటే దానికి ఇంత పెద్ద లిస్టు. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, ఇన్ని రైళ్ళు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి, ఇన్ని రైళ్ళు ఇక్కడ నుంచి ఇంతమంది ప్రయాణికులు, ఇన్ని స్టేషన్లు దాటి వెళ్తుంది, ఇన్ని సెలవుల్లో వస్తుంది. అసలు అది ఎలా పాసిబుల్ అర్థం కాదు. చిరంజీవి గారు కూడా ఒక సినిమాలో ఉంటుంది అలా ఎవరెవరు మినిస్టర్ ఇప్పుడు ఉన్నారు, ఏ దీనిలో ఎవరున్నారు, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అది కూడా ఒకటి ఏదో ఠాగూర్ ప్రెసెంట్ ఎవరు టక్కని చెప్పేసి. ఇది చాలా రేర్. ప్రకాష్ రాజ్ గారు, ఆయన్ని చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే ఆయన సిక్సరే. కొంతమంది గాడ్ గిఫ్ట్ అది, అంతే. తారక్కి అది విపరీతంగా. అసలుకి కొంచెం కూడా డైవర్ట్, అంటే ఇప్పుడు జనరల్గా ఇంత కామ్ గోయింగ్గా ఉన్నప్పుడు మనం ఒక డైలాగ్ గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది ఈజీ. బట్ అక్కడ సెట్లో అంత గోలలో అంతమంది మధ్య డైలాగ్ ఒకటే అని కాదండి. అక్కడ ఎన్ని ఉంటాయంటే హీరోకి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్యాన్స్ దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. వాళ్ళకి ఎలా నచ్చుతుంది, ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఏ రేంజ్లో ఉంటే ఎలా నచ్చుతుంది. ఆబ్వియస్లీ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, మూమెంట్ గుర్తుపెట్టుకోవాలి, కెమెరా యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన ఆర్టిస్టులతో ఇంటరాక్షను, బయట సౌండ్లు గోల ఇది అది అవన్నీ డిస్ట్రాక్ట్ చేయకూడదు. సెట్లో అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, మల్టిపుల్ ఇవి తిరుగుతుంటాయి. ఇంకొకటి వెనక ఎక్కడైనా నేను పాడు చేస్తాను షార్ట్ ఏమన్నా. ఇప్పుడు హీరోస్కి ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కట్ అయితే ఇంకో షార్ట్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే అంత పర్ఫామ్ చేసే హీరోతోటి అక్కడ మేము ఏదైనా 2 డైలాగులు చెప్పాలంటే ఈయన 10 లైన్లు 20 లైన్లు చెప్పేసిన తర్వాత ఈ 2 లైన్లలో కనుక మనం ఏమైనా ఇదవుతామేమో, షార్ట్ పాడవుతుందేమో, మన మీద పడిపోతారు ఇంకా మామూలుగా ఉండదు. సో అది భయం ఉంటుంది. వేరే పక్కనున్న ఆర్టిస్టులు అందరూ, ఎస్పెషలీ ఇలాంటి వండర్ఫుల్ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఇంకా 10 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నాం లైన్స్ అనుకున్నాం. అందరికీ ఉంటుంది అది. ఎవ్రీవన్ పెద్ద హీరోయిన్లు పెద్ద వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ జయసుధ గారు లాంటి వాళ్ళు, విజయశాంతి గారు లాంటి వాళ్ళు ఇంత లెజెండరీ ఇన్ని సినిమాలు చేసినా సరే అక్కడ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తారు. వాళ్ళు 10 సార్లు 10 టైమ్స్ అమ్మో బాబోయ్ వీళ్ళు ఉన్నారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ సంథింగ్ ఎవ్రీ యాక్టర్ షుడ్ లర్న్. కానీ చాలా కష్టం, అనుకున్నంత ఈజీ ఏం కాదు. అస్సలు కాదు, అనుకున్నంత కాదు, అనుకోలేనంత. అంటే చాలా మంది యాక్టింగ్ అంటే ఈజీ అని చెప్పేసి. లేదండి, అస్సలు కాదండి. ఇట్స్ అంటే ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్. అందరికి ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అంతే. ఇప్పుడు నేను బిగినింగ్ డేస్లోనే కమల్ హాసన్ గారితో చేశాను. కమల్ హాసన్ గారు శుభ సంకల్పం అయింది. నేను అడిగాను శుభ సంకల్పం. కమల్ హాసన్ గారితో చేసినప్పుడు నాకు అప్పుడు ఏంటంటే సినిమా ఏంటి పెద్ద నాకు తెలియదు, అసలు బిగినింగ్ స్టార్టింగ్ ఏదో నాకు తెలియదు ఏమి. కమల్ హాసన్ గారు ఎంత లెజెండరీ యాక్టర్
అంటే ఆయన ఎంత ఈజీ చేసేస్తారంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, అదే చిరంజీవి గారు కూడా చేస్తారు. ఏం కాదు, ఏం పర్లేదు, ఎవరు ఏమన్నది అసలు ఏమన్నమాట, నువ్వు 10 టేకులు చేద్దాం, 20 టేకులు చేద్దాం, ఏమైంది ఇప్పుడు, బాగా రావాలి అంతే, కంఫర్టబుల్ చెప్పే అంటారు. దాంతో అంతా భారం అంతా దిగిపోతుంది, హ్యాపీగా అమ్మయ్య ఇలా చెప్పారు మనకి చాలు, మనం ఇది ఏం మిస్టేక్ అయినా సరే తర్వాత చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ ఇస్తారు వాళ్ళు, అలాంటి ఇన్పుట్ మనకి, ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి, ఏముంది ఇక్కడ పాజ్ తీసుకో, ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ ఇవి చిన్న ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చింది తీసుకొని చేయగలిగితే, యాక్చువల్లీ యాక్టర్ షుడ్ బి వెరీ మెర్క్యూరీ లాగా, ఎలా అంటే అలా మోల్డ్ అయిపోయి దీనిలో ఉండాలి ఆల్ టైమ్స్, ఎట్ ఆల్ టైమ్స్. పెద్దవాళ్ళతో చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. సో కమల్ హాసన్ గారు అసలుకి ఆ టైంలో మీకు ఏమన్నా ఏదైనా టఫ్ కానీ ఇట్లా వచ్చిందా సరే? అసలు లేదు, ఆయన లోకం ఆయనది కంప్లీట్లీ ఉలగ నాయకన్, ఆయన వేరే కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అయింది. ఆయన ఏంటంటే ఆయనకు కూడా ఇంతే మెమరీ విషయంలో, డైలాగ్ మెమరీ విషయంలో. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే డైలాగ్ మర్చిపోతామేమో అనేది ప్రైమరీగా మైండ్లో దూరుతుంది, మర్చిపోతామేమో డైలాగ్ అని. ఇప్పుడు ఆ డైలాగ్ ఒకటే మైండ్లో ఉంది అని అంటే ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్స్ప్రెషన్ మరి ఫ్లాట్ అయిపోతుంది. మనం ఎక్కడ లేపాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ సటిల్గా ఉండాలి, ఇవన్నీ మర్చిపోతాం డైలాగే గుర్తుపెట్టుకుంటే. సో డైలాగ్ ఓన్ అయిపోవాలి, కంప్లీట్గా మనకి ఇదైపోవాలి, అయిపోయి ఇంకా అది మనం యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా యూ షుడ్ ఓన్లీ బిహేవ్, దట్స్ ఆల్. అలా చేస్తే తప్ప మన అంత బ్యూటిఫుల్ అవుట్పుట్ రాదు. యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ జెస్చర్స్, యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత డైలాగ్. సూపర్ అసలు మ్యాథ్స్ అసలు నేను అనుకున్నాను కన్నా ఎక్కువ నేను చాలా నేర్చుకున్నాను బేసిక్గా మీ దగ్గర నుంచి. మీరు చెప్పిన నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా, నేను దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూటే కదా రాజు. చాలా మొన్న కూడా ఆయన చెప్తున్నప్పుడు కూడా నేను చాలా అబ్జర్వ్ చేసి అదే అన్నాను, మిమ్మల్ని చూడంగా నాకు ఒకటే స్కూల్ కదా, ఈటీవీ నుంచి వచ్చారు కదా, అన్నీ సిమిలర్గా మీరు మాట్లాడిన దానిలో 50% రాజు గారి దగ్గర విన్నాను. అదే అంత అంటే ఇట్ ఈస్ ఆల్ ఫ్యాక్ట్స్, మేము చూసినవే కదా. ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నేను ఇప్పటికీ నేను బాధపడేది ఏంటంటే తెలుగు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి, తెలుగు వాళ్ళని ఇవ్వండి. తెలుగు రాజీవ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు బ్రహ్మాండమైన క్యారెక్టర్ మన ఇప్పుడు మీరు ఇందాక సినిమా చెప్పారు విశ్వంబర్, అవన్నీ చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అసలుకి సై సినిమాలో చూసి ఇంకా నాకు ఫస్ట్ టైము నేను అదే చెప్పాను, సరే మీరు కంపారిజన్ అనుకోకపోతే కనుక నాకు ప్రకాష్ రాజ్ గారి తర్వాత మళ్ళీ అంత లెజెండరీ యాక్టర్ ఎవరు, ఆ ఐస్లో కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లో ఎగ్జాక్ట్ చూపించేది ఎవరు అంటే రాజీవ్ కనకాల గారు అన్డౌటెడ్లీ అని చెప్పి నేను చెప్తాను. సో కానీ అంత ఆఫర్ రాలేదు, ఎందుకంటే సై సినిమా ఒకటి, విశాఖ ఎక్స్ప్రెస్ అనేది నేను మర్చిపోను, నా పర్సనల్ ఫేవరెట్. ఆ లాస్ట్ క్లైమాక్స్లో అలా నీల్ డౌన్ చేసి సై సినిమాలో ఎక్స్ప్రెషన్ అనేది ఇప్పుడు కూడా అంటే మా మాస్టర్ గారు అందరికి తెలిసిన విషయమే, మా మాస్టర్ గారు ఎక్కువ చెప్పేవాళ్ళు దేవాస్ గారు. డైలాగ్ ఇచ్చేస్తే డైలాగ్ చెప్పడం అంత కష్టం కాదు, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద డైలాగ్ చెప్పడం. వితౌట్ డైలాగ్ మనం ఏదైనా కన్వే చేయాలి అంటేనే ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్. మనం ఏం మాట్లాడకుండా కన్వే చేయడమే ఐస్ తోటి కానీ, యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో కానీ, యువర్ బాడీ లాంగ్వేజ్తో కానీ మోస్ట్ డిఫికల్ట్. విజయ్ సేతుపతి గారు చేసేది అదే. విజయ్ సేతుపతి గారు చేసేది ఆ ఇంటెన్సిటీ, ఆ కళ్ళలో సూర్య చేసేది అదే. దీస్ పీపుల్ అంత మోహన్ లాల్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు చిన్న మీరు మోహన్ లాల్ గారిది తీసుకుంటే దృశ్యం మలయాళంలో ఒక షాట్ ఉంటుంది, పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు, మీరు దృశ్యం చూసారు అదే మలయాళంలో. వెంకటేష్ గారు కూడా అద్భుతంగా చేశారు ఆ షాట్. నేను అది ఎలా చేసి ఉంటారా అని చూశాను, అక్కడే ఉన్నాను నేను. ఎక్స్ట్రాడినరీలీ డన్. అది చాలా కష్టం. కొడుతున్నారు చెప్పొచ్చు కదా నిజం చెప్పొచ్చు కదా అని చెప్పి కొడుతుంటే ఎంత కొట్టినా పర్లేదు, నేను తట్టుకుంటాను, నేను చూసుకుంటాను అని ఒక చిన్న ఇలా అంటారు ఆయన మీనాన్ని చూసి. మనకు రాదులే కానీ చేయడం. ఆయన ఒక చిన్న ఇది ఇచ్చారు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అంతే, బట్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్. అసలు క్లాప్స్ కొట్టేశాను నేను. ఎక్స్ట్రాడినరీ. అది అలాంటివి చాలా డీటెయిలింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్.
థ్యాంక్ యూ సమీర్ గారు. చాలా ఎప్పటి నుంచో అనుకున్నాను. ఏదో యాక్టింగ్ క్లాస్ తీసుకున్నట్టు ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు నాకు అనిపించలేదు. సో నాకు కూడా ఏదో లెర్నింగ్, ఒక మాస్టర్ చెప్తుంటే ఒక స్టూడెంట్ వింటే ఎట్లా ఉంటుందో అలానే అనిపించింది. ఓహో, అయితే నేను క్లాస్ తీసుకున్నట్టు. అండ్ మీరు కానీ రాజు గారు ఇద్దరు మాట్లాడుతుంటే నాకు సేమ్ అట్లానే అనిపించింది. సో ఈ రోజు అయితే నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అంటే మీరు ఇంటర్వ్యూస్లో అన్నీ కామన్ ఉంటుంది, బట్ ఇలాంటి థింగ్స్ అనేది అందరికి తెలియదు కదా. చాలా మంది మీరు స్టార్టింగ్ నన్ను అడిగిన 2-3 క్వశ్చన్లు ఎప్పుడు చేయాలి, ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పినవే. అవును, తర్వాత నుంచి మార్చారు కొంచెం. అందుకనే మీరు ఆ మాట మీరు అన్నారని చెప్పేసి లేదు, ఇదంతా నార్మల్, మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేసిందే కాబట్టి. సో డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేసి నేను కొత్తగా అసలు మీరు ఇట్లా మన ప్రెసెంట్ ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటి, బట్ సూపర్. నాకైతే ఫుల్ నాలెడ్జ్. అండ్ మన వాళ్ళు కూడా యాక్టింగ్ రావాలనుకునే వాళ్ళు ఎలాంటిది ఉండాలి ఏంటి అనేది కొంచెం చాలా మందికి హెల్ప్ అయింది. చెప్పారు ఒకటే, మీరు అంటే ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి, అంటే డెడికేటెడ్గా ఉండండి అని అందరూ చెప్తారు. అని అడగండి, వెళ్ళి అడగండి, అడిగితేనే ఇస్తారు, అడిగితేనే ఇవ్వట్లేదు. అలాంటిది అడగకపోతే వెళ్ళి అడగండి, 10 ఆఫీసులు తిరగండి, లేకపోతే ఎవరు ఇవ్వరు. ఇది ఒకటే నేను అప్కమింగ్ వాళ్ళకి నేను చెప్పేది. సో ఇంకొకటి పాయింట్, అంటే మీతో పాటు చేసిన మన ప్రభాకర్ గారు వీళ్ళందరూ అసలుకి బాడీ అంతా చేంజ్ అయిపోయింది, హెయిర్ అంతా ఫాలో అయిపోయింది, మీరు మాత్రం ఏంటి ఇలా సీక్రెట్ మెయింటెనెన్స్? గాడ్ గిఫ్ట్ అంతే, అంతే, అదే మనం ఏం చేయలేం దానికి, అంతే గాడ్ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సమీర్ గారు. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా, బట్ ఫైనల్లీ ఈరోజు చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, బట్ ఎవ్రీ టైం మిస్ అవుతుంది. అయ్యో సారీ, ఈసారి మాత్రం నేను మిస్ కానీ లేదు, కాల్ చేస్తూనే. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలి, మీరు అనుకున్న క్యారెక్టర్స్ అన్నీ రావాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మేము కూడా చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటాం కాబట్టి మాకు మైండ్లో ఉంటుంది. అంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు అరే మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఒక టీవీలో చూసినప్పుడు నేను చాలాసార్లు నాకు అనిపించింది, అరే ఈ క్యారెక్టర్ రాజు గారు చేస్తే భలే ఉండేది కదా, ఈ క్యారెక్టర్ మన వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా, అలా అని చాలాసార్లు మాకు కూడా అనిపిస్తుంది. యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా మేము ఎన్ని చూస్తుంటాం. జర్నలిస్ట్గానే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా చాలామంది. నేను మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత అరే రే నువ్వు ఇది చేసుంటే బాగున్నా, ఆ డైరెక్టర్లే వాళ్ళే, అరే రే నువ్వు ఇది చేసుంటే బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉండేది, ఇదే ఇవ్వలేదు, మరి ఏం చేస్తాను. అప్పుడు వాళ్ళకి ఆ మైండ్లోకి అది మన అదృష్టం బట్టి ఉంటుంది. అంతే, మైండ్లోకి ఆ టైంలో మన పేరు తట్టింది అంటే అలా తట్టాలి అంటే మనం కనపడాలి, వెళ్ళాలి. నెక్స్ట్ టైం నుంచి చూద్దాం, ఇంకా హోప్ నెక్స్ట్ టైం నుంచి సమీర్ గారు వెళ్తారు, కనిపిస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ సమీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది సమీర్ గారు చిట్ చాట్ అన్నీ విన్నారు కదా మీరు. చాలామంది ట్రై చేసేవాళ్ళు ఇవన్నీ టిప్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఇలాంటి మరిన్ని మంచి ఇంటర్వ్యూస్ కోసం చూస్తూ ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.